హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. సో ఈ వీడియోలో ఏ విషయాలతో డిస్కస్ చేయబోతున్నాం అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాయి కృష్ణ గారు. నమస్తే అండి. సో లాస్ట్ వీడియో అంటే మనం యోగా ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి చాలా చక్కగా తెలియజేశారు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నాం. లాస్ట్ వీడియోకి చాలా మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. బట్ ఈ రోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దాము. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ ప్రతి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒక టాపిక్, శని త్రయోదశి లేదా శని దేవుణ్ణి పూజించుకుంటే మంచిది, అమావాస్య వస్తోంది, ఈ రోజున శని దేవుణ్ణి స్మరించుకుంటే నువ్వుల నూనెతో పూజ చేస్తే మీకు చాలా మంచి జరుగుతుందని ఎక్కడ చూసినా అవి వీడియోలు వస్తున్నాయి. టాపిక్ ఏంటంటే భగవంతుణ్ణి రైట్ నవ్వేడేస్ ఎంతమంది స్మరించుకుంటున్నారు, నిజంగానే భగవంతుణ్ణి నమ్ముకుంటే మన కష్టాలు తొలగిపోతాయంటారా? అసలు ఒకటి గుర్తుపెట్టుకుని, మనం చేసే తప్పులకు భగవంతునికి ఎటువంటి సంబంధం లేదు. మనం తప్పులు చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళి నా తప్పులు క్షమించంటే ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎందుకు క్షమిస్తాడు? తప్పు చేసిన తర్వాత శిక్ష అనేది 100% ఉంటుంది. అది కర్మ రూపంలో ఉంటుంది. బట్ అది ఏం చేస్తున్నారంటే జనాలకు తెలియదు. ఎంతసేపు ఉన్నా నాకు కష్టం వచ్చిందని ఆలోచన చేస్తున్నారు, కానీ మనం ఏం చేస్తే ఆ కష్టం మన వరకు వచ్చిందనేది ఆలోచన చేయాలి. కష్టం వచ్చినప్పుడే భగవంతుని దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ఎలాగున్నారంటే జనాలు ఎవరైతే భగవంతుని దర్శించుకోవడానికి వెళ్తున్నారో భక్తితో వెళ్లే వాళ్ళు చాలా తగ్గిపోయారు. భయంతో ఏదో జరుగుతుందనే వాళ్ళు పెరిగిపోయారు. ఈ విధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్. భక్తికి ముక్తికి చాలా తేడా ఉంది అని అంటుంటారు. అంటే నవేడేస్ చాలా మంది దేవుణ్ణి నమ్ముకునేది భక్తి కోసమా ముక్తి కోసమా? అసలు భక్తి ఉంటేనే కదా ముక్తి గురించి ఆలోచన చేసేది. నేను చెప్తున్నా కదా, భక్తితో దేవాలయాలకు వెళ్లే సంఖ్య తగ్గిపోయింది. భయంతో వెళ్తున్నారు. ఏదో జరుగుతుంది, నన్ను భగవంతుడు కాపాడేస్తాడని భయంతో వెళ్తున్నారు. ఇలాంటి భయంతో వెళ్ళినప్పుడు నీకు లోపల భక్తి ఎలాగుంటుంది? భక్తి అంటే ఎలాగుంటుందంటే భగవంతుని దృష్టిలో అందరూ సమానం. అదే భగవంతుడు చెప్పింది ధర్మాన్ని పాటించి ఆచరించామనుకోండి, మనము చివరి శ్వాస వరకు ఆయన మన వెంట ఉంటాడు. ఏ భగవంతుడు నన్ను పూజించండి అని చెప్పలేదు, నేను చెప్పిన ధర్మాన్ని పాటించండి అన్నాడు. నీకు దేవుణ్ణి పూజిస్తే తాత్కాలిక ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కానీ పర్మనెంట్ ఆనందం మాత్రము భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు నిజమైన ఆనందం, ఆ భక్తికి నిర్వచనం అనేది దొరుకుతుంది. సో అనంత సాయి కృష్ణ గారు, ఒక చిన్న క్వశ్చన్. ఒక 25 నుంచి 30 years వరకు మీరు స్పిరిచువల్ గా ఉన్నారు. బేసిక్గా స్పిరిచువల్ జోన్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆరా ఉంటుందంట. ఒకవేళ నెగిటివ్ పీపుల్ దగ్గర వచ్చినా కూడా వాళ్ళని దూరం పెట్టాలనే ఆలోచన మీకు వస్తుందంట, సహనం ఎక్కువ వస్తుందంట. అది చాలా మంది స్పిరిచువల్ లో ఉన్న సెలబ్రిటీలు చెప్పారు, పొలిటీషియన్స్ చెప్పారు, స్పిరిచువల్ గా ఉన్న చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగానే భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటే మన కష్టాలు నిజంగానే తొలగిపోతాయా? ఖచ్చితంగా తొలగిపోతాయండి. ఆ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయంటే చాలా మందికి ఇక్కడ తెలియక ఏం చేస్తున్నారంటే నాకు ఉద్యోగం రావాలి, లేకపోతే నాకు ప్రమోషన్ రావాలి, బెటర్ లైఫ్ ఉండాలి, లేకపోతే మా పిల్లల పెళ్లిళ్ళు అవ్వాలి, ఇవన్నీ కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ నిజమైన సత్యం ఏంటంటే భగవంతుడు మనము భూమి మీద జన్మ తీసుకున్నప్పటి నుండి ఈ క్షణం వరకు ఏం కావాలో ప్రతిదీ సమకూర్చి పెట్టాడు. అలాంటప్పుడు వెళ్ళి మనం ఆయన వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా కోరుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే 1000 మంది దేవాలయాలకు వెళ్తే 1000 మంది 1000 కోరికలు కోరినప్పుడు అది ఏమవుతుందంటే భగవంతుడు పట్టించుకోడు, గుంపులో గోవింద అనుకుంటాడు. అదే మీరు ఇప్పటి నుండి ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని ఆయనకి నమస్కరించుకుంటే ఒకటే కోరుకోండి, నేను భూమి మీద జన్మ తీసుకున్న మొదటి క్షణం నుండి నీ దేవాలయంలోకి వచ్చినప్పుడు ఈ క్షణం వరకు నేను ప్రతిదీ ఏదైతే పొందానో, ఏదైతే అనుభవించి స్వీకరిస్తున్నానో దానికి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నీవు నాకు ఇన్ని కేటాయించినందుకు నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావం తెలుపుకోవడానికి నీ సన్నిధికి వచ్చి ఇలా కోరుకోండి. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు కూడా మనకి ఏది కావాలో అది ఇస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏది జీవించడానికి ఏది కావాలో అది ఇక్కడ క్రియేషన్ జరిగింది. ఈ క్రియేషన్ వదిలిపెట్టి మనం ఎక్స్ట్రా అడిగకపోతున్నాం భగవంతుడు. ఎప్పుడైతే మనం ఇచ్చిన దానికి కృతజ్ఞత భావంతో తెలుపుకుంటామో భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, అరే వీడు నా దగ్గరకు వచ్చేసి వీడికి ఏది కావాలో అది అడగట్లేదు, ఇచ్చిన దానికి కృతజ్ఞత చెబుతున్నాడు కాబట్టి వీడికి ఏది కావాలో ఫస్ట్ వీడికి ఇచ్చేద్దాం అనుకుంటాడు. ఇప్పటి నుండి దేవాలయాలకి వెళితే ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటే ఖచ్చితంగా మీరు అడిగారు చూడండి, కష్టాలు తీరుతాయి అనేది 100% తీరుతాయి. కష్టాలు తీరుతాయి. ఓకే, అంటే కొంచెం మనం లైవ్ గా ఒక విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. చాలా మంది అంటారు కష్టాలు భగవంతుడు ఇచ్చాడు అంటారు, కొంతమంది కష్టాలు కొని తెచ్చుకున్నావరా అంటారు. రెండింటికి చాలా వేరియేషన్ ఉంది. భగవంతుడు ఇచ్చిన కష్టాలు అనే దాన్ని ఎలా బిలీవ్ చేయాలి? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే వాటిని, నిజంగా కొని తెచ్చుకునే కష్టాలకి ఆ వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఇచ్చాడని చెప్తున్నారు. మీకు ఏదో జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్ వచ్చినప్పుడు భగవంతుడు ఇచ్చాడని ఎందుకు అనుకోరు? నాకే వచ్చింది అనుకుంటాం. అవును, పెళ్లి అవ్వలేదు, ఎంత ప్రయత్నం వచ్చినా పెళ్లి అవ్వట్లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లి ఫిక్స్ అయింది, ఆ భగవంతుడు ఇచ్చాడని ఎందుకు అనుకోవట్లేదు? ఉన్న లైఫ్ నుండి బెటర్ లైఫ్కి వెళ్ళాము, భగవంతుడు ఇచ్చాడని ఎందుకు అనుకోవట్లేదు? మీకు ఎప్పుడైతే పాజిటివ్ మీ వర్క్ వచ్చిందో భగవంతుని గుర్తించుకోవట్లేదు. ఎప్పుడైతే మీకు కష్టాలు వచ్చి
నష్టాలు ఎదురయ్యాయో అప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటున్నారు. అరే భగవంతుడు అన్ని నాకే ఇస్తున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ ఇవి ఏం చేస్తే ఇవి నా దగ్గరికి వచ్చినాయని గుర్తించుకోవట్లేదు. అక్కడ ఏం చేస్తున్నాడంటే వ్యక్తి ఎంతసేపు ఉన్నా కష్టాలు నష్టాలు దుఃఖాలు భగవంతుడు ఇచ్చిన అనుకుంటున్నారు, కానీ మనం జన్మ తీసుకున్నప్పటి నుండి ప్రతి వ్యక్తికి కష్టము నష్టం దుఃఖం అనేటివి లేవు కదా, సంతోషము ఆనందం ఇవి కూడా ఉన్నాయి కదా, మనకి జీవితం ఏవి కావాలో అవన్నీ వచ్చాయి కదా. ఇవన్నీ నాకు భగవంతుడు ఇచ్చాడని ఏ రోజైనా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నామా? కృతజ్ఞత భావం తెలుపుకోవట్లేదు ఇచ్చినందుకు. ఈ కష్టాలు ఎప్పుడైతే ఇచ్చాడో భగవంతుడు నాకే ఇచ్చాడు అని భగవంతుని దూషిస్తూ ఉంటాం. ఎవరైనా దేవాలయానికి వెళ్దాం అంటే నా భగవంతుడు నాకు ఏమి ఇచ్చాడని దేవాలయానికి వెళ్ళాలంటారు. ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటారు జనాలు. ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని కష్టాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకొక క్వశ్చన్ సార్, యాక్చువల్లీ భగవంతుడిని నమ్మాలి అని కొంతమంది ఉన్నారు, భగవంతుడిని కొలుస్తున్నారు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే పండక్కో పబ్బానికో భగవంతుని కొలిచే వాళ్ళని చూస్తున్నాం నవ్వే డేస్. ఒకప్పటికి ఇప్పటికి భగవంతుని ఆరాధించే విషయాలు. కొంతమంది అయితే పూర్తిగా అసలు ఎక్కడున్నాడు భగవంతుడే లేడు, ఇది నేను చేసుకుంది. అంటే ఈ రోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నానంటే నేను అనుకున్నాను కాబట్టి డ్రెస్ వేసుకున్నాను, లేదు నాకు ఈ జాబ్ అంటే నేను తెచ్చుకున్నాను కాబట్టి నాకు ఈ జాబ్ వచ్చింది, నా అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందంటే ఇది నా కష్టం అని అనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఏంటంటే అసలు నీ పుట్టుక నీ చావు అన్ని కూడా ఆల్రెడీ డిసైడెడ్, భగవంతుడు డిసైడ్ చేసింది, నువ్వు ఫాలో అవుతున్నావు అంటున్నారు. సో ఇది ఎలా బిలీవ్ చేయాలి? అసలు భగవంతుడే లేడు అంటూ చాలా చేష్టలు చేస్తున్నారు, నెగిటివ్ వైబ్స్ లోకి వెళ్తున్నారు. అలా ఉండే మనుషులు కూడా ఉన్నారు. మరి ఏం సమాధానం చెప్తారు? సరే అండి, ఇప్పుడు ఈ దేవాలయాలు భగవంతుడు మన జనరేషన్ కి తెలియదు అనుకోండి. మనకు ఇప్పుడు భారతదేశం అనేది మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ప్రపంచ దేశాలకు భారతదేశం అనేది ఆది గురువులు అంటదని. ఇప్పుడు దేవాలయాలు అనేది మనకి కలియుగంలో లేదు, త్రేతాయుగము ద్వాపరయుగం నుంచి దేవాలయాలు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక చోట ఒక దేవాలయం నిర్మించబడిందంటే ఒక కారణం చేత అక్కడ నిర్మించబడి ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ సత్యం చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మీరు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు చూడండి గుడి ద్వారం ఉంటుంది. టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము ద్వారం దాటుతామో మనకు బయట ఉన్న ఆలోచనలు రావు. ఎప్పుడైతే గర్భగుడిలోకి వెళ్తామో అసలు ఆలోచనలు రావు, నెగిటివ్ ఆలోచనలు అనేది ఒకటి రావు. బయట ఉన్నంతసేపు నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి. ఎప్పుడైతే మనం దేవాలయంకి వెళ్ళేలోపు నెగిటివ్ ఆలోచనలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అక్కడ ఏదో ఒకటి శక్తి ఉందనే కదా. ఆ శక్తిని గుర్తించడానికి చెప్తున్నాం మనం. శక్తి అంటే ఒక మాట గుర్తొచ్చింది సాయికృష్ణ గారు, చెప్పండి. మనం చాలా టెంపుల్స్ విజిట్ చేస్తుంటాం. పర్టికులర్ గా తిరుమల వెళ్ళినప్పుడు ఆ మెట్లెక్కేటప్పుడు శ్రమ తెలియదు, భగవంతుని ఎప్పుడు దర్శించుకుంటామా అని ఒక క్యూరియస్ ఉంటుంది. ఆ క్షణం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడు సన్నిధి ముందు ఎప్పుడైతే ఆ దర్శనం కోసం నుంచుంటామో ఆ ప్రాంగణం అంతా చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక డిఫరెంట్ వైబ్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతూ ఉంటాం. ఆ మాయ అందరికీ తెలుసు, అందుకే చాలా మంది కూడా తిరుపతి విజిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది మంత్లీ వెళ్తారు, కొంతమంది 6 monthsకి ఒకసారి వెళ్తారు. ఆ ఫీల్ అయిన వాళ్ళు. సో ఏం చెప్తారు కొన్ని శక్తుల గురించి మాట్లాడేటప్పుడు? ఇప్పుడు చూడండి, మీరే చెప్పారు కదా, ఎప్పుడైతే మనం దేవస్థానం సన్నిధిలోకి వెళ్ళినప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అంటారు. భగవంతుడి దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్ళొస్తామో వెళ్ళొచ్చిన తర్వాత అదే మూడ్ లో ఉండాలి. ఎప్పుడైతే మన కష్టం భగవంతుడు ఇచ్చాడన్నప్పుడు స్వీకరించాలి. స్వీకరిస్తేనే దాని ఫలితం నెక్స్ట్ అనేది తెలుస్తుంది. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, సాక్షిభూతంగా ఉండాలి. ఎప్పుడైతే సాక్షిభూతంగా ఉంటామో మనకి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, మనం కొలిచే భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు. మనం పాపాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ వేరే వాళ్ళని మానసికంగా శారీరకంగా బాధ పెడుతూ మనకు కోట్లు హుండీలో డబ్బులు వేసినా కూడా ఏ భగవంతుడు క్షమించడు. ఎందుకంటే భగవంతుని దృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి జీవి ఒకటే. మనం వేరే వాళ్ళని బాధ పెట్టి హుండీలో డబ్బులు వేస్తే దేవుడు క్షమిస్తాడని ఎలా ఉంటారు? కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి ఈసారి దేవాలయాలకు వెళ్తే మీరు పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్ళండి. భగవంతుని దగ్గరికి కృతజ్ఞత భావం తెలుపుకోవడానికి వెళ్ళండి. ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీర్వాదం అనేది 100% మన పైన ఉంటుంది. ఓకే, సో చివరిగా భగవంతుడిని స్మరించుకుంటే మన వ్యక్తిగత జీవితంలో మార్పులు సంభవిస్తాయనేది నమ్మొచ్చు అంటారు? ఖచ్చితంగా నమ్మొచ్చండి. ఎప్పుడైతే మనం భగవంతుని నమ్ముకుంటామో వచ్చిన ప్రతి కష్టం అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడే ఇచ్చాడులే, దీనికి ఏదో కారణం ఉంటుందని భగవంతుని పైన డిపెండ్ అవుతాం. ఇప్పుడు చూడండి, మన పూర్వీకులు కూడా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఏదో చూస్తున్నాం, నా భగవంతుడు ఏదో ఒకటి మనకి దారి చూపిస్తాడనే వాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు జనరేషన్. ఏదైనా కష్టం వస్తే దానికి 100 రకాల నెగిటివ్ ఆలోచనలు చేస్తారు. మనం మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి రోజుకు 72,000 ఆలోచనలు చేసినప్పుడు దీంట్లో నెగిటివ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మనము డైలీ దీంట్లోనే ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆలోచన విధానం కూడా మారిపోతుంది. వచ్చిన ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం. ఒకసారి సాక్షిభూతంగా చూడడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మన వ్యక్తిత్వం ఎలాగుంటుందంటే వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. ఈ 3 రకాల వ్యక్తిత్వం మనిషి దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేనికి స్పందించడు. దానికే ఇలాంటివన్నీ జరగాలంటే ఆధ్యాత్మిక మార్గం కరెక్ట్ అండి.